నమస్తే, వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఐఏఎస్, ఐపీఎస్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. సుగాలీలో ఎస్టీల అభ్యున్నతికి ఎల్లవేళలా అండగా ఉంటాం, జీవి. ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం పట్టభద్రులే నా లక్ష్యం. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రముఖులు, పార్టీ నేతలు, రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఎమోషనల్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తండ్రి తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు, తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కళ కనడం, దానికోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శలకు ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కళను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకుని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతి క్షణం కృషి చేస్తా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల కేక్ ను కట్ చేస్తామని చెప్పారు. కేసీఆర్ బర్త్డే వేడుకలపై ఆదివారం తెలంగాణ భవన్లో తలసాని సమీక్ష నిర్వహించారు. ఇక మళ్ళీ చెప్పడానికి ఏమి ఉండవు, ఎందుకంటే ఇక మీరు మీద పడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మొదలే చెప్పేస్తున్నా. కాబట్టి దయచేసి నేను ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు ఒక 5 నిమిషాలు అక్కడికి వచ్చి భోజనం చేసి మీరు కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి మీ చేతి ద్వారా ఇట్లా అంటే మిగిలిన కార్యక్రమం అంతా సంపూర్ణంగా జరిగిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి మీద పడకండి. అందరు రెగ్యులర్గా కలుస్తున్నారు, సెల్ఫీలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు, లక్షల కొద్ది వేల కొద్ది. ప్రతిసారి కొన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే తోపులాట వలన ఒక్కోసారి ఏంటంటే దెబ్బలు కూడా తగులుతుంటాయి. అది దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైనటువంటి మరి సహకరించినటువంటి కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్య అతిథి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి యువ నాయకులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన పార్టీ అధ్యక్షులు, గౌరవ తెలంగాణ జాతిపిత, నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నాగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని
సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. అన్నకు, సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే పద్ధతుల్లో, అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు, మా తమ్ముడు తలసాని సాయి కిరణ్కి, బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా పాడిన మా తమ్ముడు సందీపు, మానుకోట ప్రసాద్, మహేష్ గారు, మన తమ్ముడు బందూక్ లక్ష్మణ్ గారు, పేరున అందరికి కూర్చొని ఒక్క నిమిషం. తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్కును అందించబోతా ఉన్నారు. పెద్దలు మస్సునాచారి గారికి, హరీష్ రావు గారికి ఏలం కోరుతా ఉన్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఏళ్ల పాటు సేవలందించే ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వేయడానికి పరిమితం కాకుండా రాజకీయ నాయకులు ప్రతి ఆలోచన, ప్రకటనలో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైస్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంతి ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు గురించి చరిత్ర పుస్తకాన్ని బేగంపేటలోనే ఐఏఎస్ అధికారులు ఇన్స్టిట్యూట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమించేవారు. ప్రజలు అంటే గొప్పగా వారి గురించి మాట్లాడుకునేవారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశిస్తున్న కొందరు అధికారులు వినని పరిస్థితి, వారు గదులను విడిచి వెళ్లడం లేదు. ఈ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్న అధికారుల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. మంత్రులు, విద్యార్హత నేపథ్యానికి వారికి కేటాయించే శాఖలకు సంబంధం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అధికారులే దేవ తీసుకునే తప్పొప్పులు విశ్లేషించి హెచ్చరించాలి అని సీఎం పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఆల్ దీస్ 20 years ఐ బీన్ ఇన్ అపోజిషన్. చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ, మాట్లాడడం కానీ, సమస్యల్ని ప్రస్తావించడం కానీ, సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ 14-15 నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్, చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు, గతంలో అధికారులు చాలామంది సరే 10-15% హియర్ అండ్ దేర్ ఉంటారు. 70-80% అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు
అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్ ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నాను. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఇది సమాజానికి మంచిది కాదు. ఈ సమాజాన్ని 77 సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము. ఎంతోమంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లో అన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించింది కాబట్టి దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నాను. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. అదేవిధంగా నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అంటే వ్యాస్ట్, 14 మంది ఎమ్మెల్యేలు. అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు, చిన్న కార్లు, అలా 7-8-10 గంటలు జర్నీ. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అచ్చంపేట ఏరియాల అడవుల్లో పోయి ఆదివాసీలను చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళు అక్కడ ఉండి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు. లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని, లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు, లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సంవత్సరం కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్, మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్. సుగాలిలో ఎస్టీలందరికీ కూటమి ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా ఎల్లవెల్లా అండగా ఉంటామని హామీ ఇచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. దేశంలోనే సుగాలీలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు సంత సేవలాల్ మహారాజ్ పేరును స్థానికంగా నిర్మించబోతున్న ఆలయానికి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఆలయంతో పాటు కళ్యాణ మండపం కూడా నిర్మించుకోవాలని, అందుకోసం ప్రభుత్వం నుంచి 25 లక్షలు, వ్యక్తిగతంగా 5 లక్షలు అందిస్తామన్నారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోట నుంచి కూడా నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దామన్నారు. వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్లో శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ జీవి ఆంజనేయులు, కృష్ణ, గుంటూరు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. సంత్ సేవలాల్ మహారాజ్ ఈరోజు 286వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మరి సేవలాల్ గారు సుగాలీలకు ఒక మహర్దశ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నటువంటి వ్యక్తి.
ఈరోజు అందరూ కూడా దైవంగా పూజించేటువంటి వ్యక్తి. ఆ సేవలాల్ గారి పేరుతోటి ఇక్కడ ఒక టెంపుల్ నిర్ణయించాలని, టెంపుల్ కట్టాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం. టెంపులే కాదు, పక్కన కళ్యాణ మండపం కూడా ఉండాలి. పెళ్ళిళ్ళు ఏదన్నా జరగాలంటే ఇక్కడైతే బాగుంటుందని అంటున్నారు. జనరల్గా ఏంది, పెద్ద పెళ్ళిళ్ళన్నీ కూడా పల్లెటూరు అయినా సరే వాళ్ళు నియరెస్ట్ టౌన్లో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న అందరూ వస్తారు అనే ఉద్దేశంతో. అందువల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక సుగాలీలకి లేదా ఒక ఎస్టీలకి ఒక కళ్యాణ మండపం చాలా అవసరం ఉంది. దానికోసం తప్పనిసరిగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొస్తాము ప్రభుత్వ నిధులతోటి, ఎంపీ గారి నిధులతోటి. ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల కృష్ణదేవరాయలు గారిని నిధుల నుండి తీసుకొస్తాం. భవిష్యత్తులో మన అన్నగారు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారికి వచ్చే నిధుల్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ముందుగా వారిని అభ్యర్థిస్తున్నా. తప్పనిసరిగా ఇస్తారు అని మీ అందరికీ మాట ఇస్తున్నా వారి తరఫున. ఇక్కడ నేను ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వ్యక్తిగతంగా ఒక 5 లక్షలు కూడా ఇస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఎన్నికలకు ముందు నుండి కూడా ఇలాంటిది మీకు అవ్వాలి అని చెప్పేసి నన్ను కొంతమంది ఇట్లా కావాలని అడిగారు. నేను మాటలోను కదయా, చేతల్లో చూపిస్తాను. రేపు ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాము. కళ్యాణ మండపం మీరు వెంటనే వాస్తు సిద్ధాంతిని అడిగి గుడి ఎక్కడ కట్టాలి, కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి, మొత్తం కూడా మార్కింగ్ వేసేసి గుడి చిన్నది, కళ్యాణ మండపం పెద్దది. 10 లక్షలే ఉంది సార్. అదేనా ప్రభుత్వం నుండి ఒక 25 లక్షల రూపాయలు నిధులు తీసుకొద్దాం. ప్రభుత్వం నుండి కళ్యాణ మండపానికి 10 లక్షల పైగా నిధులు తీసుకొద్దాం. ఈ లోపు మీరు ముందు గొడుగు మొదలు పెట్టేసేయండి, చందాలు వసూలు చేయండి, గుడి మొదలు పెట్టేసేయండి. ప్రభుత్వం నుండి వచ్చే నిధులకి ఎంత వసూలు అయితే అంత దాన్ని బట్టి మనం ప్రణాళిక చేసుకుందాం. ఇది ఆగేది కాదు. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది, ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, మేమిద్దరం బాధ్యత తీసుకుంటాము. మీరు పని మొదలు పెట్టేసేయండి, గుడి కట్టడం మొదలు పెట్టండి. అదేనా ఈరోజు మంచి రోజు ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. మా అన్నగారు ఆల్పటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మీరు ఆయన్ని భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్సీగా గెలిపించాలి. ఆ బాధ్యత మీ మీద వేసుకోవాలా. సుగాలీలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కొడుతున్నారు మన సుగాలీలో. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల భవిష్యత్తుకి ఎదిగే పరిస్థితుంది. పిల్లల్ని బాగా చదివించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన మండలంలో అన్ని మండలాల్లో కంటే టౌన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్లు ఉంది బొల్లాపల్లి మండలం, గ్రాడ్యుయేట్స్ ఓట్లు. బొల్లాపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని సుగాలి నాయకులందరినీ కూడా కోరుకుంటూ, గుడి మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. మరోపక్క విరాళాలు సేకరణ మొదలు పెట్టండి. కళ్యాణ మండపం విషయం మేము చూసుకుంటాం. 5 లక్షలు ముందు 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీరు పనులు మొదలు పెట్టండి. చివరిలో జగిత్యాల జిల్లా జగిత్యాల రాయకల్ కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని కోదండ రామాలయం ఫంక్షన్ హాల్, వివిధ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న ఆత్మీయ సమ్మేళనం విజయవంతం పట్టభద్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తమ నిరుద్యోగ పక్షపాతిని, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిని అన్నారు. గెలిచిన వెంటనే మా నిరుద్యోగ యువకులకు పక్షపాతిని, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు. మహిళా సాధికారత తీసుకొస్తానన్న ప్రసన్న హరికృష్ణ హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే పార్టీలకు సంబంధించినది కాదని ఒక వ్యక్తికి సంబంధించిన అన్నారు. సమ్మేళనంలో పట్టభద్రులు మరియు అన్ని రాజకీయ పార్టీలు నాకు సంఘీభావం తెలిపిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు అని తెలియజేశారు. మీకు ఎల్లకాలం అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలకు అన్ని పరిష్కారం చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువత ఆలోచన విధానమే నా విజయం అని అన్నారు. నేను కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఇందులో బీఈడి వాళ్ళు ఉన్నారా? బీఈడి చేసిన వాళ్ళు, బీఈడి రైట్స్. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ సైకాలజీలో ఒక మాట ఉంటుంది, ఒక సిద్ధాంతం. ఇవాన్ పావ్లోవ్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతం. అంటే ఒక డెఫినిట్ టైంకు మనం ఎప్పుడైతే మన మైండ్ ఫిక్స్ కావడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా
మనం ఆ ప్రాంతం లోపల అనీజీగా ఉంటాం. 1-1:30 కాగానే మనం తినాలి అనేటువంటి మైండ్ సెట్తో డిసైడ్ అయి ఉంటాం. కాబట్టి మీ మెదడులో గంట టక్ 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 అని చెప్పేసి కొడతా ఉంటుంది. మరి నేను స్టార్ట్ చేసింది కూడా ఆల్మోస్ట్ అదే టైం. రైట్, ఐ డోంట్ టేక్ మచ్ టైమ్, ఐ టేక్ ఓన్లీ 10 to 15 minutes ఆఫ్ యువర్ టైం. రైట్, ఈ సమయం లోపల నేను ప్రతి వ్యక్తిని పరిచయం చేయలేను. వేదిక పైన ఆసీనులు అయినటువంటి మిత్రులకి, నా ముందు కూర్చున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ ధర్మపురి నియోజకవర్గం లోపల వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరికీ కూడా అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? అంతా ఓకేనా? రైట్, మరి నా గమనం అక్షరం, నా జీవితం అక్షరం. భవిష్యత్తు లోపల మీ అందరూ అవకాశం ఇస్తే నిరుద్యోగుల యొక్క మనసులతో ఎట్టి పరిస్థితి లోపల మీరు ఆటలు ఆడొద్దు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా వీళ్ళు హైదరాబాద్ లోపల చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అని ఉంటుంది, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, వీళ్ళిద్దరూ ఎవరిని అడ్రస్ అడగకుండా ఆ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఒక ఫోటో పెట్టమని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి పెట్టమని చెప్పండి. ఆ క్షణాన ప్రసన్న హరికృష్ణ పదవి ఈ పోటీ నుంచే తప్పుకుంటాడు. తెలుసా మీకు గుండె చప్పుడు నిరుద్యోగులది? సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గంటల తరబడి సెక్రటేరియట్ గేటు ముందు నిలబడి గేటు పాసు దొరికితే గేటు లోపలికి ఎంటర్ అయ్యి సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి ఒక మంత్రికో, ఒక ఎమ్మెల్యేకో, ఓ చీఫ్ సెక్రటరీకో, ఓ అడిషనల్ సెక్రటరీకో మా బాధలు చెప్పుకుంటాం, మా రిప్రజెంటేషన్ ఇస్తాం అని గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగుల యొక్క గుండె శోధ వీళ్లకు తెలుసా? వీళ్లకు తెలుసా? మరి ఎందుకండి మీకు? ఎందుకు మీకు పదవులు? ఏం చేద్దామని మీకు పదవులు? ఒక మాట మాట్లాడుతున్నారండి నిరుద్యోగులకు సంబంధించి, ఒక మాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా టువర్డ్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ అంశం ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలకు ఉద్యోగ జీవితాన్ని నేను గడిపినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యల పట్ల అవగాహన స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగుల పక్షాన పోరాడినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉద్యోగుల సంఘాల తరఫున 2 సార్లు అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల నాకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉంది. మీకుందా? మీకుందా? మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులకు హార్ట్ బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఐఏఎస్, ఐపీఎస్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. సుగాలిలో ఎస్టీల అభ్యున్నతికి ఎల్లవేళలా అండగా ఉంటాం జీవి. ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం పట్టభద్రులే నా లక్ష్యం.